హలో నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ అక్క మహేష్ యాదవ్. గత కొన్ని రోజులుగా రాజకీయాలన్నీ కూడా మల్కాజ్గిరి చుట్టే తిరుగుతున్నాయి. అందులో ప్రధానంగా వినిపించిన పేరు మండల్ రాధాకృష్ణ యాదవ్. సో జనరల్గా మైనంపల్లి వర్సెస్ మండల్ రాధాకృష్ణ యాదవ్ అనే చర్చ బలంగా వినిపించింది. అసలు ఎవరి మండల్ రాధాకృష్ణ యాదవ్, ఒక సోషల్ యాక్టివిస్ట్గా అతను చేసినటువంటి సేవలేంటి, అతని రాజకీయ నేపథ్యం ఏంటి అనే విషయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అంటే ముఖ్యంగా చాలా మీడియాలు కూడా ఇవాళ ఏం ఇష్యూ మీద చాలా మాట్లాడినాయి. కానీ జనరల్గా ఒక సోషల్ యాక్టివిస్ట్గా గతంలో ఒక పోలీస్ స్టేషన్ పోకుండా డైరెక్ట్గా మండల్ రాధాకృష్ణ యాదవ్ ఏదైనా సమస్య వస్తే మండల్ రాధాకృష్ణ యాదవ్ ఇంటికి పోతే సమస్య పరిష్కారం అయితే అంత పేరు సంపాదించాను. సో ఎట్లా వచ్చింది ఆ పేరు? నేను 1989లో మా అన్నయ్య చనిపోయాడు జనవరిలో. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాధ్యత మా ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళుగా చేయడము అవన్నీ బాధ్యత నా మీద పడ్డది. బరువు పిల్లలు స్కూల్స్, మేము కూడా చిన్నపిల్లలు, 29-30 years ఉంటాం. నా పిల్ల 8 years అయిండొచ్చు. 8 years మా నాన్న చనిపోయాడు, మా అన్న చనిపోయాడు. కాబట్టి నాకు వాళ్ళతో పాటు అప్పుడు మా అన్నయ్య దగ్గర వచ్చేవాళ్ళు, నా దగ్గర రావడం స్టార్ట్ చేశారు. మా పెద్దన్నయ్య దగ్గరికి రావడం జరిగింది, సత్యనారాయణ యాదవ్ దగ్గరికి. ఓకే. అలాగే నాకు అలవాటు అయిపోయింది. నేను జనరల్గా ఆయనతో ప్రయాణం చేస్తాడు. ఎక్కడైనా ఆయన ఎక్కడ పోయినా కూడా నన్ను తీసుకుపోయేటాడు. అట్లా ప్రయాణంలో నాకు కూడా అలవాటు అయిపోయింది సర్వీస్ చేయాలని. ఓకే. సర్వీస్ చేస్తూ నేను సర్వీస్ స్టేషన్ కూడా పెట్టిన, 2-wheeler సర్వీస్ స్టేషన్ నేనే ఓన్గా చేసిన. ఇక మా అన్నయ్య చనిపోయినాక ఏమైందంటే ఈ దీంతో మా కుటుంబం నడవదని ఉద్దేశంతో అప్పటికే రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నా చిన్న ఎక్కువ మప్పు రియల్ ఎస్టేట్ చూపించిన. సర్వీస్ స్టేషన్ తీసేసిన, మా తమ్ముడికి ఇచ్చేసి నా పని నేను చేసుకున్నాను. ఓ లారీ అప్పయిపోయింది మా అన్నయ్య, ఆ లారీ ముంచుతూ ఉందని. లారీతో కాదే మాకు బిజినెస్. ఒక ల్యాండ్ పైసలు దానికి అవుతున్నాయి. అన్న ఇది మనకు పనికిరాదు, మా వద్దే చెప్పిన, నేను లారీ దాంతో చేయలేనమ్మా, అమ్మేస్తున్నాడు, నీ ఇష్టమా అన్నది. అమ్మేసి ఇక నా పని నేను రియల్ ఎస్టేట్ వాడి 91లో ఆఫీస్ ఓపెన్ చేసిన. చిన్న మడియలో ఒక చిన్న ఆఫీస్ పెట్టుకున్నాను. రియల్ ఎస్టేట్ ఆఫీసా? ఇక పంచాయతీలకు రియల్ ఎస్టేట్ ఏదన్నా ఇంతకంటే పెద్ద ఉంటుంది మడియ తీసుకున్నా, అలా పెట్టుకొని నడిపిస్తే 2005లో ఈ ఆఫీస్ ఓపెన్ చేసిన. పెద్దగా ఉండాలని ఆఫీస్. నేను 91లో జాయిన్ అయింది టీడీపీలో. ఓకే. లోకల్గా నాకు వైస్ ప్రెసిడెంట్, యూత్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు 1991లో. దాంట్లో జరుగుతూ శ్రీనివాస్ టికెట్ వచ్చింది. టికెట్ వస్తుంది అనగానే ఆయన గురించి ప్రయత్నం చేసినాం. ఇక మల్కాయలు వదిలేసిన ఆయన రెగ్యులర్ ఆయన దిక్కు తిరిగి ఆయన టికెట్ రావాలని బాగా ట్రై చేసినాం అందరం. ఆయన టికెట్ తెచ్చుకున్నాం. టికెట్ తెచ్చుకున్నాక ఆయన వెంబడి తిరిగాం. ఒక 10 years వరకు ఆయన కూడా తిరిగాం. 94 నుంచి 2004 దాకా. సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఉండేనా? ఆయన ఎమ్మెల్యే ఉండి మంత్రి అయ్యాడు. ఆయన కూడా తిరిగాం. మనం ఏమి ఆశించాలి ఆయనతోటి, ఆ పదవి ఈ పదవి. ఓకే. మాకు ఛాన్స్ లేదు, మాకు రిజర్వ్డ్. మల్కాజ్గిరి రిజర్వ్ ఉండే 2009 దాకా రిజర్వ్డే. ఓకే. రిజర్వ్డ్ ఉంది కాబట్టి మాకు ఛాన్స్ రాదని కాము ఉన్నాం, మేము అడలే అని అట్లా నడిచిపోయింది. ఓకే. ఆ తర్వాత జనరల్గా టీడీపీ పార్టీ తర్వాత మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా వినిపించినటువంటి పరిస్థితి. సో టీఆర్ఎస్లకు కానీ కాంగ్రెస్లకు కానీ బీజేపీలకు కానీ ఎందుకు పోలేదు అసలు? నాకు ఏ పార్టీలకు పోవాలని ఇంట్రెస్ట్ లేకుండా ఏ పార్టీ 2009లో టికెట్ నుంచి ట్రై చేసిన భాగం ట్రై చేస్తే అది కాలేదు. ఏ పార్టీ నుంచి? టీడీపీ నుంచి ట్రై చేసి శ్రీనివాస్ ఎంపీ ఇస్తా అంటుంది నీకు అది అన్నాడు. నాకు ఏం పొద్దు లోకల్ ఎమ్మెల్యే సీట్ ఇస్తే వాళ్ళని చెప్పేసినాం, వచ్చేసినాం. ఆడికి బంద్ చేసినాం రాజకీయం అనేది. అటు సైడ్ సిగ్నల్ పోవడం బంద్ చేసినాం, మా లోకల్నే మేము చూసుకున్నాం. ఓకే. ఏదైనా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ అదే కన్సిస్టెన్సీని ఒక పెద్ద మనిషి లెక్క తర్వాత అన్న దగ్గరకు పోతే ఒక సమస్యకు పరిష్కారం చేసాడనే నమ్మకాన్ని ఎట్లా నిలబెట్టుకున్నారు? అది ప్రజలకు బాగా తెలుసు. ఎక్కడ పోతే పని అవుతుంది అనేది. రాదని అంటే ట్విన్ సిరీస్లో పేరు
ఫస్ట్ మా మల్కాజ్గిరికి అనుకో పేరు, తర్వాత సిటీ అంతా పేరు తెచ్చుకున్నాను. కులంలో కానీ ఫ్రెండ్షిప్లో కానీ అంత మంచి పేరు తెచ్చుకున్నాం. అట్లా కంటిన్యూ అయింది. ఎక్కడ పోయినా రాదని అంటారు. ఆ పేరు తెచ్చుకున్నాక ఆ ప్రజలు ఎక్కడ ఉన్నా వస్తారు. ఓకే, మన యాదవులే పంచాయతీ కాదు మన దగ్గర, రకరకాల కులస్తుల పంచాయతీలు పెట్టి అన్ని రకాల జస్ట్ ఇప్పుడే వచ్చిపోయారు వాళ్ళు. వరంగల్ నుంచి వైశ్య పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఇప్పుడు వద్దంటున్నాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం, ఇప్పుడు వద్దన్నాడు. సెట్ రేపు వస్తున్నారు పోతున్నా సెట్ చేస్తాం అయిపోతుంది. అట్లా అట్లా రకరకాల పంచాయతీ వస్తున్నాయి ఊర్లలోకి వెళ్ళి. మనకి ఇక్కడ నుంచి మనకి మేడ్చల్, షామీర్పేట్ ఇవన్నీ మనకి 93, 94 నుంచే పేరు. జనరల్గా గతంలో ఇవాళ సీఏలు కూడా అంటే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి, అంటే మా దగ్గర కంటే మీ ఇంటికే మొత్తం జనాలు వస్తున్నారు, పబ్లిక్ అంతా మీ ఇంటికే వస్తున్నారు అని చెప్పి. ఆ కాలంలో అట్లనే వచ్చేవాళ్ళు. 92, 93లో స్టేషన్కి పోయే బదులు నా దగ్గరికి వచ్చారు అందరు. యూతే అనుకో పెద్ద మనిషి అనుకో అందరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ప్రాబ్లమ్స్ ఉంటే వస్తారు కదా. కొందరు సీఎల్ మనకు అండర్స్టాండింగ్ ఉంటుండే, ఫోన్ చేస్తే అన్నకి పంచాయతీ చేసి అంటే చెప్తే వాళ్ళు కూడా క్లోజ్ చేసేస్తుండే. అట్లా ఉండే అండర్స్టాండింగ్ బాగుంటుండే. ఈ చిన్న చిన్న గొడవలు అంటే బోనాలకే వస్తాయి మా అంది, లోకల్లో అయినా మా అయినా. ఈ బోనాలు దిక్కే చిన్న చిన్న గొడవలు, పనికిరాని గొడవలు, పనికొచ్చే గొడవ కాదు పనికిరాని గొడవ. ఓకే, అవి అవుతుంది. దాంట్లో మనం హైలైట్ అవుతుంటే అంటే బోనాలకు మీరు ఫలారం బండి ఇదంతా అన్నయ్య కొడుకు ఇస్తాను. నేను తీయాలి, నేను జన్మాష్టమి చేస్తుంటే. జన్మాష్టమి 95, 96 నుంచి స్టార్ట్ చేసి 5 years చేసి క్లోజ్ చేసిన. ఓకే, పెద్ద ఎత్తున చేసాను జన్మాష్టమి. దాదాపు 2000 మంది ర్యాలీ ఉంటుండే. పెద్ద ఎత్తున చేసేవాళ్ళం. ఆల్ క్యాస్ట్ వస్తుండే, యాదవ్లే అందరు వస్తుండే, అన్ని కులస్తులు. 5 రోజులు మంచిగా బ్రహ్మాండంగా చేస్తుంటే, గాంధీ పార్కులో చేస్తుంటే. ఓకే, అంటే ఇంత అంటే ఒక విధంగా ఏంటంటే ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు, కానీ ఒక మండల రాధాకృష్ణ యాదవ్ దాని నుంచి వద్దు, ఆ టాపిక్ వద్దు. ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. ఓకే, ఆ గతం అయిపోయింది. దాని నుంచి ఏం అవసరం లేదు. అంటే ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? పార్టీలు వచ్చి ఆహ్వానిస్తే రావడమే, అది టికెట్ ఇస్తాంటేనే వస్తాం, లేకపోతే ఏ పార్టీలకు హ్యాపీగా ఉంటాం. అంటే ఇంత సర్వీస్ చేస్తున్నారు కదా, ఇంకా రాజకీయాల్లో సర్వీస్కి పార్టీలకు సంబంధం లేదు. మనం సర్వీస్ చేస్తే వాళ్ళు గమనించుకోవాలి, ఇట్లాంటి లీడర్ ఉండాలి, వాళ్ళు గమనించుకోవాలి. మనకేం అవసరం లేదు, మనం అది ఉన్నా లేకున్నా ఇట్లే ఉంటాం. అంటే అధికారం కొంత మనకు వస్తే కనుక బలం ఇస్తే కానీ అంతకంటే ఎక్కువ బలం అధికారం లేకున్నా మనం బలం చూపించుకోవాలి. దేనికైనా తట్టుకుంటాం, దేనికైనా ఢీకుంటాం, అదేం ప్రాబ్లం లేదు. మనకు ప్రజల అండ ఉంది చాలా. మల్కాజ్గిరి విషయానికి వస్తే ఇవాళ జనరల్గా యాదవులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి, కానీ రాజకీయంగా ఎట్లుందన్న పరిస్థితి? రాజకీయంలో ఆల్ పార్టీస్లో ఉన్నారు మా యాదవులు. మనం వస్తే కొద్దిగా డిఫరెంట్ అవుతుంది, 75% మన సైడ్ అవుతుంది. మనం పార్టీలోకి వస్తే ఇక లేనే గ్రూపులు ఉంటాయి కదా, ప్రతి దాంట్లో యాదవులు అయితే ఏంది, ఎవరైతే ఏంది అన్నిట్లో గ్రూపులు ఉంది. 75% అందరు ఒకటి అవుతారు మన గురించి. ఓకే, ఈయన వస్తే మా అందరికి సేవలు చేయగలుగుతాడు. ఇవాళ యాదవ్ నగర్ అని చెప్పేసి అక్కడ కూడా ఎక్కువ సంఖ్యలో మనం బుట్టకు ముందు నుంచి ఉంది, మనం బుట్టకు ముందు నుంచే యాదవ్ నగర్ ఉంది. అంటే జనరల్గా అంటే గ్రామాలలో ఇప్పటికి కూడా గొల్ల అని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితి, కానీ అప్పట్లోనే వీళ్ళు యాదవ్ నగర్ అని చేసిర్రు. సో ఎవరికి కృషి ఉండి ఉండవచ్చు? అప్పుడు యాదవ్లేదే అక్కడ ఉన్నది, అక్కడ ఉన్న యాదవ్లేదే కృషి. అది యాదవ్ స్థాపించింది చాలామంది ఉండే యాదవులు, పెద్ద మనుషులు ఉండే అక్కడ అందరు. దానపోయిన ఫ్యామిలీ అని పెద్ద ఫ్యామిలీ ఉండే. ఓకే, ఫ్యామిలీ పెద్ద కూడా చాలామంది ఉండే, గొలుసులు వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు, అందరు మనోలే, బయట వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి. గతంలో కనుక తీసుకుంటే గతంలో ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా యాదవ్లకు ఒక మంత్రి పదవి అయితే ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇవాళ మినిస్టర్ కూడా లేని పరిస్థితి ఉంది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు ఉన్నదే ఇద్దరు ఉన్నట్టు యాదవ్లు పెద్ద లేరు. ఇప్పుడు సిటీ శ్రీనివాసరావు గెలిచి టీఆర్ఎస్ గెలిచాడు, కాంగ్రెస్ సిటీ లెవెల్ అంజన్ కుమార్కి వచ్చి అంజన్ కుమార్ ఓడిపోయాడు. గెలిస్తే అంజన్ కుమార్కి ఛాన్స్ ఉంటుండే మంత్రి పదవికి. ఓకే,
మన సిటీ నుంచి ఎవరు లేరు కాబట్టి డిస్ట్రిక్ట్స్లో ఉండొచ్చు. ఆ బీర్లయ్య కుర్మ అనుకుంటా ఆయనకు వచ్చింది. ఆయన మినిస్టర్ విప్పేది ఇచ్చినట్టు విప్పించారు, ప్రభుత్వం ఇప్పించారు. ఆయన మంచోడు, వ్యక్తిగతంగా మంచోడు. బీర్లయ్య నాకు పరిచయం లేదు కానీ మనిషి నేను గుర్తుపడతాను అంతవరకు. ఓకే. జనరల్గా ఒక మినిస్టరు అంటే జనరల్గా ఎమ్మెల్సీ కూడా చేసి చాలామందిని చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఒక యాదవులు అంటే ఎక్కువ సంఖ్యలో ఇవాళ కులగణన చేసి ఎక్కువ సంఖ్యలో యాదవులు ఉన్నారని చెప్పేసి గవర్నమెంటే చెప్తుంది. కానీ పదవుల విషయానికి వస్తే నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే మినిస్టర్ కానీ ఇవ్వనటువంటి పరిస్థితిని చూస్తే అంటే యాదవులకు చైతన్యం లేదు, వీళ్ళు ఏం చేయలేరని ప్రభుత్వం భావిస్తుండొచ్చా? అట్లా అని కూడా తప్పుదారి పడుతున్నారు వాళ్ళు. గవర్నమెంట్ కూలిపోతాయి అనుకుంటే అట్లా యాదవులు ఏం తక్కువ లేదు. ఇవ్వాలి మన సిటీలో కానీ ఊళ్ళలో కానీ యాదవులు టఫ్ అయిపోయారు. కాకపోతే ఏంటంటే యాదవులు నమ్ముతారు, ఎవరినైనా నమ్ముతారు. నమ్మితే ఉమ్మ చేస్తారు ఇవాళ రేపు లీడర్లు. నమ్మడమే తప్పు. ఇక మనం నమ్మది మనం చేసుకోవాలి, మన స్థాయి ఏందని మనం చూపించుకోవాలి. అట్లా ఉండాలి. ఇది రెడ్డిల దగ్గర పోయి యాదవ్ ఎల్మాల దగ్గర పోయి వీళ్ళ దగ్గర పోయి మనం పని చేసేది లేదు. మనం వాళ్ళతో పని చేపించినట్టు ఉండాలి. అది నేర్చుకోవాలి మనం. ఎప్పటిదాకా గులాంగిరి చేస్తాం? గులాంగిరి అవసరం. బీసీ రాజ్యాంగం వస్తుంది, 42-44% వస్తుంది. మనది తీసుకోవాలి, నన్ను కొట్లాడి తీసుకోవాలి, సీట్లు తీసుకోవాలి. మనం పైకి చేయి పెట్టుకోవాలి. పై చేయి మనది కావాలి. ఒకప్పుడు దొరల దగ్గర డబ్బులు ఉండి దొరలు అంతా సాధించుకున్నారు. అంతేగాని ఇప్పుడు కాదు. ఇక ఇప్పుడు అందరూ యాదవుల్లో స్ట్రాంగ్ అయ్యారు, బీసీలు అందరూ స్ట్రాంగ్ అయ్యారు. రాష్ట్రంలో అందరూ ముందుకు వస్తారు, చేస్తారు, బాగుంటారు. ఓకే. అంటే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి కలిసిరా మిమ్మల్ని? నన్ను మన బీఆర్ఎస్ మంత్రులు వచ్చారు, మాజీ మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, కలిసిపోయారు. అట్లా గొడవ అయినందుకు కలిసిపోయినంత ఏం లేదు. అంటే పార్టీ నుంచి ఆహ్వానం కానీ అలాంటివి ఏమి అందలేదు? అలాంటిది ఏం లేదు. అంటే ముందు ముందు రాజకీయాల్లో చూడొచ్చా మిమ్మల్ని? చెప్పలేం. వాళ్ళంతా వాళ్ళు వస్తే మనం ముందుకెళ్ళడానికి రెడీ ఉన్నాం. ఓకే. మనం స్వయంగా ఏ పడి జరిగిన టికెట్ ఇవ్వాలని అడగడం లేదు, అడగం కూడా. ఓకే. అంటే గతంలో మల్కాజ్గిరి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం మల్కాజ్గిరి అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఇప్పుడైతే ఉన్న ఎమ్మెల్యే గారు అయితే మంచిగా ఉంటాడు. మనం ఫోన్ చేసిన ఒక 1 అవర్కో హాఫ్ అన్ అవర్కో మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తారు, మాట్లాడుకోవచ్చు. అట్లా ఉన్నది. అభివృద్ధి విషయంలో అభివృద్ధి చేస్తుండ్రు. కాకపోతే చేయించే వాళ్ళు అపోజిట్ వాళ్ళు చేయనిస్తలేరు కానీ చేస్తుంటారు, ప్రయత్నం చేస్తుండ్రు. సీఎం దగ్గర పోయి ఫండ్స్ తెచ్చుకుంటుండ్రు, చేస్తున్నాను. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుండ్రు, మంచిగా చేస్తుండ్రు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వస్తున్నాయి అన్న. సో ముఖ్యంగా మన యాదవ్ విజన్ ఛానల్ కాబట్టి జనరల్గా యాదవులకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ఇవాళ చాలామంది కొంత అవగాహన ఉన్న వాళ్ళు హైదరాబాద్లో కృష్ణ జన్మాష్టమి చేస్తున్నారు, బట్ గ్రామాలలో ఒకప్పుడు ఉట్లు కొట్టి అన్నీ చేసేది. ఇక్కడ కూడా కొట్టేవాళ్ళం. ఇవాళ గ్రామాలలో కూడా చాలా వరకు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ గ్రామాలలో అని ప్రతి ఇంట్లో జన్మాష్టమి అనేది చేసుకుంటారు. ఎంత వసతి ఉంటే ఆ వసతి తగ్గట్టు చేసుకుంటారు. అదేం లేదు. జన్మాష్టమి అనేది గుర్తింపు వచ్చింది యాదవులు, ప్రతి ఒక్కరు చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే మన దాంట్లో అది 2 సాంప్రదాయాలు వస్తాయి, వైశ్య సాంప్రదాయం, ఇంకో సాంప్రదాయం. ఆ సాంప్రదాయాల్లో కొందరు ఒకరోజు చేసుకుంటారు, కొందరు ఒకరోజు చేస్తారు. ఓకే. ఇస్కాన్ వాళ్ళది ఒకటి ఉంటుంది, ఆ రోజు కొందరు చేస్తారు, మనది కొందరు చేసుకుంటారు. అట్లా చేస్తారు, తప్పకుండా చేస్తారు. 2 రోజులు చేస్తారు జన్మాష్టమి. అంటే మల్కాజ్గిరిలో ఇవాళ యాదవ సంఘాలు చేస్తున్నాయా? 2 సంఘాలు చేస్తాయి జన్మాష్టమి. 2 సంఘాలు తిరిగిపోయేస్తాయి. ఓకే. అంటే జనరల్గా ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఎలాంటి సేవలు అందించారన్న మల్కాజ్గిరిలో? ఎన్నో సేవలు. విద్యార్థులకు విద్య ఇప్పించిన, బుక్స్ ఇప్పించిన, నాతో ఆయన గుళ్ళకు సేవ చేసిన, పేదవాళ్ళ పెళ్ళిళ్ళు చేసిన, ఎన్నో చేసిన కార్యక్రమాలు చాలా చేసిన. మనం చెప్పుకోకూడదు, అంతే. చేసినాం. అంటే ప్రజల నుంచి ఇవాళ ఇంత చర్చ జరిగిన తర్వాత ప్రజలు వచ్చి మీరు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలన్నా అని అడగట్లేదా? నేను ప్రజల్ని ముందుకు రావాలని ఎప్పుడు అడిగాను. ప్రజలు మంచి చేయాలో వాళ్ళంతా కూడా. మొన్న ఓ పిలుపు మనం ఏ కూడా వేయలేదు, 1000 మంది వచ్చారు. మనం పిలుపు వేయలే వరకు 1000 మంది అట్లా అటెన్షన్ అయ్యారు. ఓకే.
అది చాలు. జనరల్గా ఒక పొలిటీషియన్ కాదు, ఒక నార్మల్ పర్సన్కి ఇంత ఫాలోయింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వచ్చింది? కష్టపడితే పేరు తెచ్చుకోవాలనుకుంటే కష్టపడి లోకల్ అందరితో మమ్మకి ఏమైనా ఉంటే ఆ పేరు ఆటోమేటిక్ తెచ్చుకోవచ్చు. పేరు తెచ్చుకోవడం గొప్ప పని. పేరు తీసేసుకోవడం ఈజీ పని. ఓకే, తెచ్చుకోవడం కష్టం. కష్టపడి తెచ్చుకోవడమే చాలా ఏళ్ళు పడుతుంది. తీసేసుకోవాలంటే 1-2 రోజులు పేరు. అంటే జనరల్గా మీరు టీడీపీ ప్రభుత్వాన్ని చూసిరు, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిరు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిరు. సో ఏ ప్రభుత్వం పరిపాలన బాగుందంటారు? పరిపాలన అంటే మా టీడీపీ సూపర్. చంద్రబాబు నాయుడు సూపర్ చేస్తాడు, బాగా చేస్తాడు, అన్నీ బాగుంటాయి. ఆయన దగ్గర చదువుకునే అందరూ అన్ని పాటలేని అంతే. కేసీఆర్ కూడా విడిపోయి అన్ని పాటలేనివి అంతే. రేవంత్ రెడ్డి అంతే, కేసీఆర్ అంతే, ఇంకోరైనా అంతే, ఏ పార్టీ అయినా. మొత్తానికి టీడీపీ ప్రభుత్వం కొంచెం బాగా చేసేది అంటారు. అంటే మీరు ఆ పార్టీ వరకే ఉన్నందుకు చెప్తున్నారా నిజంగానే? టీడీపీ అనేది సిస్టమేటిక్ ఉన్న పార్టీ, సిస్టమేటిక్ ఉన్నాం. కానీ టీడీపీలో ఏంటంటే నమ్మకం ఉన్నోడికి ఒమ్ము చేస్తాడు చంద్రబాబు నాయుడు కూడా. నమ్మినోడు ఒమ్ము చేస్తాడు, నమ్మనోడిని పైకి లేపుతాడు. అట్లా ఓకే, కష్టపడుతూనే వదిలేస్తాడు పక్కన. ఆయన కొంచెం ఫాల్ట్ ఉంటాయి, కానీ సిస్టమేటిక్ పార్టీ ఇది పార్టీ. ఓకే, పార్టీని ఏం చేయవట్లేము. పార్టీ కార్యకర్తలు బాగుంటారు, అందరూ బాగుంటారు. డిసిప్లిన్ పార్టీ టీడీపీ. రాధాకృష్ణ యాదవ్ మల్కాజ్గిరి రాజకీయాలు ఇప్పుడు ఎట్లా జరుగుతాయో చూస్తా అని వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఎట్లా ఉంది కార్యాచరణ, ఎట్లా ఉండబోతుంది? అది వార్నింగ్ ఒకరికి ఇచ్చాము అంతేగాని పార్టీలన్నిటి కాదు. ఓకే, అంతేగాని వ్యక్తులకు ఇచ్చిరంట. వ్యక్తికే ఇచ్చాం, వ్యక్తులు కాదు. వ్యక్తులకు కాదు, వ్యక్తికి. ఎందుకు ఇచ్చామంటే చేసుకున్న లెక్క అట్లా. మేము లాస్ట్ టైం ఆయనకే చేసిన, కానీ ఆయన ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మేటోళ్ళకు మనం ఏం చెప్పలేము. మనిషిని నాకు కూడా అందరూ వచ్చి చెప్తుంటారు అది చేయి ఇది చేయని. మనం అట్లా నిర్ణయం తీసుకోవద్దు. మన ఆలోచన శక్తి మన భగవంతుడు ఇచ్చిండు. మనం ఆలోచించి చేయాలి ఏదైనా చేస్తే పని. అంతేగాని ఎవరో చెప్పారని మనం చేస్తే అది రాంగ్, ఇట్లనే రాంగ్ పోతుంది. అంతే, అది కాకూడదు అట్లా. మన సొంతంగా మన తెలివితేటలతో ఉపయోగించుకొని చేయాలి పని. ఎవరు చెప్పిందని మనం అడవుడు చేస్తే తప్పు, మిస్టేక్ అవుతుంది, మెసేజ్ రాంగ్ అవుతుంది పబ్లిక్లో. ఓకే, అంటే ఆయన రౌడీ షీటర్ అని మీరు అంటారు, మీరు రౌడీ షీటర్ అని ఆయన. అవన్నీ కామన్, జరిగిపోయిన కాలాలు అవి. ఇప్పుడు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినాను, మనం ఏం కాలేదు, మనం హ్యాపీగా ఉన్నాం చాలు. అంటే మీతో పాటు తిరిగిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయ్యారంటే కానీ మీరు కాలేని పరిస్థితి ఉన్నది. సో ఏమనిపించలేదు? ఏం ప్రాబ్లం లేదు నాకు, అలాంటి ఏం. ఎమ్మెల్యేలు ఎంత కూడా వస్తారు మన దగ్గర, దానికి ఏం భయపడేది. మనం ఎవరి దగ్గర పోం, మన దగ్గర ఎవరు వస్తూ ఊరుకునేది ఎందుకు. మనం ఎవరి దగ్గర పోం. ఫస్ట్ మన ఇల్లు, మన లెక్క, మన దోస్తులు, ఇదే మనకు కావాల్సింది. అంతే, ప్రేమాభిమానంతో ఉంటుంది. అది మనం ఎవరి దగ్గర పోయి దూరి తెచ్చుకునేది ఉండదు. మన దగ్గరికి ఎవరు వస్తే మనం యాదవ్ సత్తా చూపించినట్టే ఎవరికైనా. ఓకే, ఫైనల్గా మండల్ రాధాకృష్ణ యాదవ్ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తాను? నాకు మా మల్కాజ్గిరి ప్రజలందరూ బాగుండాలి. మా యాదవ్ సంఘాలు 2 ఇట్లే, ఒక సంఘానికి కమ్యూనిటీ హాల్ అయిపోయింది, ఇంకో సంఘానికి కమ్యూనిటీ లట్టే ప్రయత్నంలో ఉన్నా. అది కూడా కంప్లీట్ చేస్తే నా బాధ్యత అయిపోతుంది. మొత్తంగా బాధ్యత, అదొక బాధ్యత మాది. నేను ఒక పెద్ద మనిషిని కాబట్టి నా బాధ్యత చేయాలని. ఆ భగవంతుడు స్థలం ఇస్తే కట్టేస్తాం, స్థలం వస్తే కట్టేయడమే. స్థలం లేదు, వాళ్ళకి స్థలం దొరికిపోయింది, ఏమిటి వాళ్ళకి కట్టేసినాం. ఇక్కడ కూడా దొరికితే చూస్తాం, ఏదో భగవంతుడు ఏదైనా ఇస్తే కట్టేస్తాం, మంచిగా కడతాం. నేను కట్టేది ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్లకు గడలు 400 ఉంటే యాదవ్కి ప్రతి పేదవాడికి చిన్న 30,000-40,000 ఫంక్షన్ అయిపోయాడు. అట్లా కట్టి పెడదామని చూద్దాం, దేవుడు సహకరిస్తే అది ముందుకు. ఓకే, అంటే మొన్న జరిగినటువంటి ఇష్యూ తోటి యాదవ సంఘాలు కూడా వచ్చినాయి. అంటే జనరల్గా బాగుంటారా? అందరూ వచ్చారు, యాదవ సంఘాలు వచ్చి, వేరే కులాలు వచ్చి, అందరూ వచ్చారు. అదే సంఘాలు అందరూ వచ్చారు, నాకు మంచి సపోర్ట్ చేశారు. అదే అయితే చాలామంది కూడా వాళ్ళ కులాలకు అతీతంగా కూడా రాధన్న
చాలా మంచి పర్సన్ అని చెప్పేసి వాళ్ళ కామెంట్లు పెట్టడం కానీ వేరే వాళ్ళు విమర్శలు చేసినప్పుడు కూడా వాళ్ళు పాజిటివ్ కోణంలో చేయడానికి అవన్నీ కామన్ సార్. అవతల వ్యక్తికి అందరితో పెట్టేయాలి ఉంటుంది, మనకు అలా లేదు. మనం ఒకరి మీద పెట్టలే, ఎందుకు పెట్టాం? మనకు అవసరం లేదు. ఆయన వ్యక్తిత్వం ఆయనది, మన వ్యక్తిత్వం మనది, అంతవరకు. మనం పెట్టాం, కామెంట్ చేయము, కామెంట్ వేరే వాళ్ళ మనిషిని కామెంట్ చేయము. మనం ఎవరు అనుకున్నాం టార్గెట్ ఆయనే ఉంటాడు, వేరే మనిషిని టార్గెట్ కూడా చేయము, మనకు అవసరం లేదు. ఓకే, ఆయన ఏం చేసినా మనం తట్టుకునే శక్తి మన దగ్గర ఉంది. ఓకే, అదేం పెద్ద నాకు ఇబ్బంది లేదు. అతను కూడా తెలివి ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచిగా నేర్చుకోవాలి. రాజకీయం ఉన్నాడు ఆయన, మనం రాజకీయం లేం, ఏ పార్టీలు లేం. ఇవాళ కూడా సోషల్ యాక్టివిటీస్లో ఉంటాం, ఏదైనా వస్తే పంచాయతీ చేస్తే సపరేట్గా ఉంటాం. పంచాయతీ చేస్తే డబ్బులు అడిగేది లేదు, ఫ్రీ సర్వీస్. మన ఛాయలు, కాఫీలు అన్నీ, కూల్ డ్రింక్స్ మనే, సర్వం మనం పెడతాం. అవసరం అయితే భోజనాలు కూడా మనం పెడతాం వాళ్ళకి, అంతేగాని ఎవరి దగ్గర డబ్బులు. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? నేను బిజినెస్ చేసుకుంటా, నాకు వ్యవసాయం ఉంది. మల్కాజ్గిరిలో ఉందా వ్యవసాయం? షామీర్పేటలో ఉంది. చాలా అదే రాలేదు. మనం ఎక్కువ సంపాదించి ఎవరిని పెట్టాలి పోయి, ఎవరికి పెడతాం? మనం మంచిగా మనం తిందాం పోయినామా లేదా, అంతే ఉన్నది. ఎక్కువ సంపాదించి ఈ రోడ్డు మీద తీసుకోలేదు, మన ఎంబడి రాదు కదా, అయిపోయా. ఇప్పుడు మా అమ్మనే పెట్టిపోయారు, నా గురించి పెట్టిపోయారు, నేను తీసుకుని అమ్ముకున్నా. ఇప్పుడు నేను తీసుకుని పెట్టినా, మా కొడుకు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఉన్న కొద్దిగా చాలు, కానీ అది చాలు అంతవరకు. దాంట్లో సాటిస్ఫాక్షన్ వాళ్ళు పిల్లలు కూడా, మా నాన్నకి ఇంత ఇచ్చిపోయినా ఉండొద్దు. దాన్నే నువ్వు ఏమని చేసుకో, మంచి చేస్తే మంచి చేసుకో, చెడు చేస్తే చేసుకో, అంతేగాని అది మీ చేతిలో ఉంటుంది. ఇప్పటికీ నేను మంచిగా 16-17 పెళ్లి చేసిన సొంతంగా. వాళ్ళు బాగున్నారా? అందరు మంచిగా, అందరు. ఎట్లా వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా? అందరు మంచిగా హ్యాపీగా ఉంటారు. ఒక ఫోన్ కొడితే అందరు సాయంత్రం అందరూ మంచిగా ఆలుతారు. ఇప్పుడు రాగి కడతారు, అందరూ వచ్చి రాగి కడతారు. అట్లా చాలు కదా జీవితం అంటే, గదే వాళ్ళవి ఏముంటుంది పెద్ద. మంచిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి. ఇప్పుడు మన దాంట్లో మన ఇంట్లో కూడా ఒక్కోసారి మనకు అగ్నేష్ ఉంటారు, దానికి ఏముంది, ఏది చేసినా అగ్నేష్ ఉంటారు, కామన్, ఈ ప్రతి ఇంట్లో ఉంది కదా. చూశారు కదా, జనరల్గా అన్న గతంలో ఇవాళ టీడీపీ పార్టీ తర్వాత ఇవాళ కేవలం మల్కాజ్గిరి ప్రజలు కానీ, తర్వాత సిటీలో నన్ను నమ్ముకున్నటువంటి కులాలకు అతీతంగా మిత్రులు కావచ్చు, సోదరులు కావచ్చు, అందరికి కూడా నన్ను నమ్మినటువంటి అందరికి కూడా సాయం చేసుకుంటూ వెళ్తున్నాను. అవకాశాలు వస్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. నేను ఎవరిని కూడా నోరు తెరిచి చేర్చుకోను. నా సేవను కనుక గమనించి నేను ఒక పార్టీకి కనుక ఖచ్చితంగా ఈ పర్సన్ వస్తే మాకు బలం వస్తుందని వాళ్ళు నమ్మితే కనుక నేను ముందుకొచ్చి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మరింత గొప్ప గొప్ప వ్యక్తులను మేము చూపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.